ఆయన యేసయ్య అతి శ్రేష్టమైనటువంటి నామంలో వేల్పూర్ గ్రామస్తులైనటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకించి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇది దేవుని మాటలో విన్న వారందరికీ మేలు చేకూరుస్తుందండి. బైబిల్ గ్రంథంలో ఎన్నో గొప్ప గొప్ప విషయాలు రాయబడ్డాయి. దేవుడు ఆయన లోకానికి వచ్చినప్పుడు ఎన్నెన్ని అద్భుతాలు చేశాడు, ఎన్నెన్ని ఆశ్చర్యకార్యాలు చేశాడు, ఎంతమందికి అయితే ఆయన మేలు చేస్తూ వచ్చాడో అవన్నీ కూడా దాఖలు చేయబడ్డాయి. బైబిల్ గ్రంథంలో యోహాను అనేటువంటి భక్తుడు ఉన్నాడు. ఆయన అంటాడు, ఒకవేళ మనుషుల కొరకు ఆయన చేసిన కార్యాలను లెక్కించాలనంటే, రాయాలనంటే ఆకాశం అంతా ఒక పేపర్ లాగా తయారు చేసి భూమి మీద ఉన్నటువంటి సముద్ర జలాలన్నీ ఒక ఇంకులాగా మార్చి రాసినా కూడా ఆయన చేసిన కార్యాలని వివరించి రాయలేము, అవి చాలవు అని అన్నాడండి. అవునండి, దేవుని యొక్క కార్యాలు ఎంతో అద్భుతమైనవి. మనుషుల పట్ల ఆయన కలిగి ఉన్నటువంటి ప్రేమ ఎంతో గొప్పదండి. అందుకనే ఒకరోజంట యేసుక్రీస్తు వారు ఆయన ప్రారంభించినటువంటి పరిచర్య ఆ మొదటి దినాల్లో ఒక వ్యక్తి కుష్ఠరోగం కలిగి ఆయన ఎంతో బాధపడుతూ ఉన్నాడు. ఆ కుష్ఠరోగాన్ని బట్టి ఆ ఇంటి వారు, ఆ వీధి వారు, తనకున్న వారందరూ కూడా అతన్ని ఊరి పొలిమేరలోనికి పంపించేశారు. ఎందుకనంటే ఆ రోగం ఇంకొకరికి అందుకుంటుందని, ఆ రోగం ద్వారా ఆ గ్రామం చెడిపోతుందని ఆ భయంతో అతన్ని దూరాన్ని పెట్టారండి. అందుకనే అతడు తల్లిదండ్రుల ప్రేమను కోల్పోయాడు, బిడ్డల ప్రేమ కోల్పోయాడు, తన భార్య ప్రేమను కోల్పోయి ఎంతో తనలో తానే కృంగిపోతా రోజు కూడా తన హృదయంలో అతను నొచ్చుకుని బ్రతుకుతూ ఉన్నాడు. అలాంటి సమయంలో ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి యేసుక్రీస్తు వారు వెళ్తున్నా ఉన్నారండి. ఆ వెళ్తున్న ప్రాంతంలో పొర్లిమేరలోనికి ఆయన వస్తున్నప్పుడు కుష్ఠరోగి ఆయన్ని చూశాడు. చూసి పరుగున ఆయన సమీపానికి వచ్చాడు. ఎందుకనంటే దగ్గరికి రాకూడదు కదా, ఒకవేళ దగ్గరికి వస్తే ఆ రోగం ఇంకొకరికి అంటుకుంటుందని ఎవరు దగ్గరికి రానిచ్చేవారు కాదు. అందుకని అతనికి అర్థమై దూరం నుండి ప్రభుతో మాట్లాడుతున్నాడు. అయ్యా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయ్యా, నేను ఈ రోగాన్ని బట్టి నేను నా కుటుంబాన్ని కోల్పోయాను, నా అన్నదమ్ములను కోల్పోయాను, నా ఊరు వారికి దూరంగా బ్రతుకుతున్నాను. అయ్యా, నన్ను దయతో నీ కృపతో జ్ఞాపకం చేసుకుని నన్ను శుద్ధినిగా చెయ్యి అని అంటే ప్రభు అంటున్నాడు, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడవు కమ్ము అని అనగానే అతడు బాగుపడ్డాడండి. అవునండి, దేవుని బిడ్డలారా, ఆలోచిస్తే అతడు అంటే ఆ ఊరి వారికి కానీ తన ఇంటి వారికి కానీ ఎవరికి ఇష్టం లేదు. అందుకనే ఆ మాట అంటున్నాడు, నీకు ఇష్టమైతే, అంటే నా బిడ్డలకి నేనంటే ఇష్టం లేదు, నా ఊరి వారికి నేనంటే ఇష్టం లేదు, ఎందుకనంటే నా రోగం అలాంటిది అని అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. కానీ ప్రభు అతను అంటున్నాడు, నాకు ఇష్టమే అంటున్నాడు. అవునండి, ఈ రోజులో మనము ఎలాంటి స్థితిలో ఉన్నా ఆయనకి ఇష్టమే. నువ్వు ఎంత పాపివైనా, ఎంత దుర్మార్గుడు అయినా, ఎంత నీచమైనటువంటి బ్రతుకుతున్నా అది నీకు నాకు తెలుసు. ఏమండి, ఎవరి హృదయం వారికి తెలుస్తుంది కదా. అందుకనే ఎలాంటి వారైనా ఆయనకిష్టం అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. అవునండి, దేవుని బిడ్డలారా, ఆయనకిష్టం కాబట్టే మనుషులు అడగక ముందే 2024 సంవత్సరాల క్రితం మనుషుల యొక్క పాపం నుంచి విడిపించి వారి కొరకు తన రక్తాన్ని చిందించడానికి ఆ మహామహిమను, అనగా పరలోకంలో ఉండేటువంటి ఆ మహామహిమను విడిచి మనుషులమైనటువంటి మన కొరకు తన ప్రేమను పంచడం కొరకు ఆయన తన మహిమను విడిచిపెట్టి లోకానికి వచ్చాడండి. కాబట్టి ఆ కుష్ఠరోగిని బాగు చేయటం పెద్ద విషయమేం కాదు, కానీ మనుషులు వారి పాపం నుంచి విడిపించబడటం బహు కష్టమండి. అందుకనే ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు మానవుడు, ఎన్నో తీర్థయాత్రలు చేస్తున్నాడు, ఎన్నో ప్రార్థనలు చేస్తున్నాడు, ఎన్నో పూజలు చేస్తున్నాడు. కానీ వేటి వలన కూడా కలగనటువంటి పాపక్షమాపణ యేసుక్రీస్తు వారి యొక్క రక్తం ద్వారా మాత్రమే మనుషులకి పాపక్షమాపణ కలుగుతుంది. ఆ క్షమాపణని ఉచితంగా ప్రకటించడానికి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు. దాన్ని చెప్పడానికే మేము ఈ మధ్యలోనికి వచ్చాం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆలోచించండి. ఈ మాటలు ఊరికనే చెప్పట్లేదు, ఆయన ఇచ్చేటువంటి క్షమాపణని మేము పొందుకుని ఈ మాటలు మీకు చెప్తా ఉన్నాం. ఒకరోజు మేము కూడా ఆ వ్యక్తి కుష్ఠరోగంతో బాధపడుతుంటే మేము కూడా మా పాపాల చేత బాధపడ్డాం.
మాకున్నటువంటి హృదయ శుద్ధి లేని స్థితిలో ఉండి మేము మా స్థితిని బట్టి బాధపడుతూ వచ్చాం. కానీ ఎప్పుడైతే ఆయన దగ్గరికి వచ్చి ఆయన సమీపాన చేరి ఆయన క్షమాపణ కోరుకోవడానికి ఇష్టపడ్డామో దేవుడు మమ్మల్ని, మా కుటుంబాలని, మా జీవితాలని ఎంతో అద్భుతంగా మార్చాడు. అలాగే మీ జీవితాలు కూడా మార్చబడాలనేది దేవుని యొక్క ఆలోచన. అటువంటి కృప దేవుడు మీకు అందరికీ, ఈ మాటలు వింటున్న వారందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల ప్రభువ, పరిశుద్ధుడైన మా తండ్రి, మా పరలోక ప్రభు యేసయ్యా, మీకు స్తోత్రాలు, వందనాలు ప్రభువ. నాయన, ఈ కాలనీని ప్రేమించి ఈ పునరుద్ధాన దినమందు నాయన ఈ ప్రాంతానికి మమ్మల్ని పంపించారు తండ్రి. ఈ ప్రాంతంలో మేము సువార్త ప్రకటించినప్పుడు ఈ కాలనీ వాసులు ఎంతో సహకరించారు ప్రభువ. మీ మాటలు ఎంతో శ్రద్ధగా విన్నారు తండ్రి. అయ్యా, ఈ కాలనీని మీరు ఆశీర్వదించండి ప్రభువ. ఈ కాలనీలో ఉన్న వారందరినీ ఆశీర్వదించండి. ప్రతి కుటుంబానికి మేలు చేయండి ప్రభువ. ప్రతి కుటుంబంలో కీడులు తొలగించండి ప్రభువ. మరి ముఖ్యంగా ఈ కాలనీని అంతటిని రక్షించండి ప్రభువ. మీ కృప ఈ కాలనీపై ఉంచండి. ఈ కాలనీలో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి. ప్రతి కుటుంబానికి ప్రభా మేలు చేయమని, విన్న మాటలు ప్రభా వారి హృదయాల్లో ఫలింపు దయచేయమని, ఈ కాలనీ వాసులు అందరూ ప్రభా నీ వైపు చూస్తూ తండ్రి మీరిచ్చే రక్షణ పొందుకుని నెమ్మది కలిగి ఉండేలా దీవించమని, ఈ కాలనీలో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రభా మీరు జ్ఞాపకం చేసుకుని కనికరించమని, దయ చూపించమని, విన్న మాటల వారి హృదయాల్లో ఫలింపు దయచేయమని ప్రార్థిస్తున్నాను. అలాగే సువార్తగా అనేక గ్రామాల నుంచి వచ్చారు ప్రభా, అనేక ప్రాంతాల నుంచి వచ్చారు. వారి ప్రయాసం అనుకోకుండా, ఏది ఆశించకుండా మీ మాటలు ప్రకటించాలని ప్రభు వచ్చి అయ్యా సువార్త ప్రకటించిన ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరిని మీరు బలపరచండి నాయన. ప్రతి కుటుంబానికి రావాల్సిన దీవెనలను అనుగ్రహించమని నాయన, కూడిన వారందరినీ దీవించమండి. ఈ ప్రాంత వాసులందరినీ కూడా దీవించండి. సహకరించిన వారందరినీ కూడా ఆశీర్వదించమని, ఈ కాలనీకి మేలు చేయమని, కీడు దూరపరచమని, మీరే సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసమైన సన్నిధి ఇక్కడ కూడిన మనకు, ఈ మాటలు విన్న వారందరికీ సదాకాలం తోడయుండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి.